ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక సరికొత్త మలుపులో ఉంది. బాహుబలి, పుష్ప, కల్కి వంటి సినిమాలు భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేస్తుంటే ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న రాకా మూవీ ఆ సరిహద్దులను మరో మెట్టు పైకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది. అసలు ఈ రాకా అనే పేరు వెనుక ఉన్న మర్మమేంటి? ఒక పక్క సైన్స్ ఫిక్షన్, మరో పక్క పురాణాలు. ఈ రెండింటిని అట్లీ ఎలా కలపబోతున్నారు? ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ ఆసక్తికరమైన కథనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రాకా కోసం తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే బన్నీ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన సాహసోపేతమైన పాత్ర అని ఇట్టే అర్థమవుతోంది. ఆ పోస్టర్లో అల్లు అర్జున్ కళ్లల్లో కనిపిస్తున్న తీక్షణత, వెనక ఉన్న నేపథ్యం చూస్తుంటే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ లోడ్ అవుతుందని స్పష్టమవుతోంది. కథలోకి వెళితే ఈ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన బజ్ వినిపిస్తోంది. మన భారతీయ పురాణాల్లో, పురాతన గాథల్లో తోడేళ్లకు సంబంధించి కొన్ని రహస్యమైన కథలున్నాయి. ముఖ్యంగా తోడేలు అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, దానికి ఒక ప్రత్యేకమైన శక్తి, తెలివితేటలు, సమూహాన్ని నడిపించే నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. అట్లీ ఈ తోడేళ్ల కాన్సెప్ట్ ను తీసుకొని దానికి అత్యాధునిక సైన్స్ ఫిక్షన్ ను జోడించినట్లు తెలుస్తోంది. ఒక మనిషి తోడేలుగా మారడం లేదా తోడేలు లక్షణాలు కలిగిన మానవ సమూహాల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సైన్స్ పరంగా జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి అంశాలను వాడుకుంటూనే పురాణాల్లోని ఆధ్యాత్మికతను దీనికి ముడిపెట్టడం అనేది అట్లీ వేస్తున్న ఒక భారీ మాస్టర్ ప్లాన్. సాధారణంగా మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అట్లీ ఈసారి ప్రయోగాత్మక బాట పట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుండటం ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిని తీసుకొచ్చింది. కల్కి సినిమాలో తన నటనతో మెప్పించిన దీపిక ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి నటించనుండడం సినీ అభిమానులకు ఒక కనువిందు అని చెప్పొచ్చు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఆయా సన్నివేశాల చిత్రీకరణ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే యువ తరంగం సాయి అభ్యంకర్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. అట్లీ సినిమాల్లో మ్యూజిక్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనకు తెలిసిందే. దానికి తోడు బన్నీ డాన్స్ ఇరగదీయాలంటే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సాయి అభ్యంకర్ తన విభిన్నమైన బాణీలతో రాకాలో తోడేళ్ల గర్జనను, ఆ గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ను ఎలా ప్రతిధ్వనింపచేస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అల్లు అర్జున్ ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా గ్లామర్ ఇవన్నీ కలిస్తే థియేటర్లో రికార్డులు బద్దలు కావటం ఖాయం. రాకా కేవలం ఒక సాధారణ యాక్షన్ సినిమా కాదు, ఇది మనిషిలోని మృగత్వానికి, నాగరికతకు మధ్య జరిగే పోరాటంగా ఉండవచ్చు. పురాణ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు తోడేళ్ల గురించి దాగి ఉన్న ఒక రహస్యం ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియబోతోందని ఇన్సైడ్ టాక్. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్పలో గడ్డం, మాసిపోయిన బట్టలతో డీ గ్లామర్ లుక్ లో కనిపించిన బన్నీ రాకాలో మాత్రం అత్యంత స్టైలిష్ గా, అదే సమయంలో క్రూరమైన గంభీరతతో కనిపిస్తారట. ఒక వుల్ఫ్ అంటే తోడేలు తరహాలో చురుకైన కదలికలు, వేగవంతమైన ఫైట్స్ కోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండుగ లాంటి సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరగబోతుండగా రాకా ఆ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో తోడేళ్ల నేపథ్యంలో వచ్చే మొదటి భారీ బడ్జెట్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాకా రికార్డు సృష్టించబోతోంది. వచ్చే ఏడాది థియేటర్లో ఈ తోడేలు గర్జన వినడానికి సిద్ధంగా ఉండాలి. రాకా కేవలం ఒక సినిమాగా మాత్రమే కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ ఒక విజువల్ వండర్ గా నిలిచిపోయేలా కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటన విశ్వరూపాన్ని మరోసారి ప్రపంచానికి చూపించడానికి సిద్ధమవుతున్నారు.